రామంతపూర్ శ్రీనివాసపురం కాలనీలో అధికార యంత్రాంగం చేపట్టిన డ్రైనేజీ పనుల వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం నేపథ్యంలో రామంతపూర్ మెయిన్ రోడ్ నుంచి వివిధ కాలనీల గుండా వెళ్తున్న డ్రైనేజీని పెద్ద కాలువ ద్వారా మూసీ నదిలోకి పంపేందుకు అధికారులు పనులు నిర్వహిస్తున్నారు. కాగా డ్రైనేజీ పనుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో రోడ్డు ఎత్తు పెంచడం వల్ల మురుగునీరు తమ ఇంట్లోకి వచ్చి భూగర్భ జలాల్లో కలిసిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. భూగర్భ జలాలు కలుషితం కావడం వల్ల తాము అనారోగ్యాల పాలవుతున్నామని తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడే చేసేది ఉండే మనం కార్నర్ కొట్లాడుతుండేదే అలా ఆల్రెడీ ఆ కార్నర్ కొట్లాడుతుంది స్టార్ట్ చేసేది ఉంది అసలు అది మస్తు కొట్లాడారు. నమస్తే. అరే మోర్ నీళ్ళు తాగాల్సి వస్తుంది. అందరూ అది పరిస్థితి. ఇప్పుడు మా బోర్లో మా ఇవన్నీ కాంట్రాక్టర్ సంపాదించుకొని పంచుకునే ఒడుగులో కొట్టాను కుల కొట్టాడు ఇంటిమేషన్ అని ఇవ్వాలి కదా. ఈ పని చేస్తున్నాం ఈ పని చేయబోతున్నాం ఇన్ఫర్మేషన్ చేస్తారు కానీ రోడ్ కింద హైడ్ చేస్తే ఏం లాభం మన వేస్ట్. వాళ్ళకని తెలివిలేని ఉన్నారు. రోడ్ కింద హైడ్ చేస్తే మొక్క కానీ ములుగా రేషన్లో ఉన్నాయండి. ఇక్కడ వాటర్ మంచిగా వస్తలే అన్న మొత్తము అక్కడక్కడ మొత్తం డెలిసీలు అయిపోయినాయి. అందరికి ఇంట్లో అందరు మోషన్స్ వచ్చినాయి. ఇదిగో టాబ్లెట్ పట్టుకొని వస్తున్నారు. అక్కడ కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు సరిగ్గా మాట్లాడతలేదు, రెస్పాన్స్ ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. కనీసం ఎవరన్నా ఒకరు ఇక్కడ వచ్చి తొందరగా పరిష్కారం చేస్తే మంచిగా ఉంటుంది.